7-8 దశాబ్దాల నుండి ఈ రాష్ట్రంలో మైనార్టీలుగా ఉండబడినటువంటి అగ్రవర్ణాల పాలనలో మనకు ఏ రకమైనటువంటి అన్యాయం జరుగుతుందో అందరికంటే మెండుగా ఆ విషయంలో అవగాహన ఉండబడినటువంటి మీరు మరి ఇంకా 7-8 దశాబ్దాలు అయిపోయినప్పటికీ కూడా మనల్ని గొప్ప లక్ష్యంతో వాళ్ళ యూనివర్సిటీ స్థాయికి మన తల్లిదండ్రులు ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఉండి అనేక రకాల కష్ట నష్టాలు ఓర్చుకుంటూ మీ భవిష్యత్తు బాగుండాలి, మీరు బాగుండేది మేము బాగుంటాం అనేటటువంటి లక్ష్యంతో మనల్ని మరి ఈ స్థాయికి పంపించినటువంటి ఆ కన్న తల్లిదండ్రుల యొక్క ఆశలు, మనకు జన్మనిచ్చినటువంటి ఓబీసీ కుటుంబ సభ్యుల యొక్క ఆశయాల కోసం మరి భవిష్యత్తులో జరగబోయేటటువంటి తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమంలో భాగస్వాములై ఎవరికి వారుగా మీ విద్యను డిస్టర్బ్ చేసుకోకుండా మీకు ఎక్కడ అవకాశం దొరికినా మనకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మరి సెల్ ఫోన్లు ఎప్పుడు చేతుల్లో ఉంటాయి. మన గురించి ఒక వ్యక్తి లక్షల సభలో ఒక మాట మాట్లాడితే దానికి రిప్లై ఇస్తే ఇవాళ మనలో 4వ వంతు కాదు కదా, 4వ వంతు లేనటువంటి వాళ్ళు ఇవాళ రాష్ట్రం అంతా చర్చ చేస్తా ఉన్నారు. మనం ఎవరిని ఏ వర్గాన్ని విమర్శ చేయలే. మనల్ని లక్షల సభలు మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో మనల్ని ఏ రకమైనటువంటి భాష ఉపయోగించి కామెంట్ పెట్టిండో, కామెంట్ పెట్టినట్టని అతని యొక్క కామెంట్కు సమాధానం చెప్పినటువంటి నాయకుడు తీన్మార్ మల్లన్న గారిని ఇవాళ అగ్రవర్ణ పాలకులు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఒక గొంతుకగా ఈ సగానికి పైనుండబడినటువంటి బీసీ వర్గాలని కూడగడుతూ మరి వాళ్ళని ముందుకు తీసుకుపోతున్నటువంటి దాన్ని చూసి తట్టుకోలేక భవిష్యత్తులో మా యొక్క వర్గాలకు ఉనికి లేకుండా పోతుంది అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఇవాళ మేము చేసినటువంటి కులగణన కరెక్ట్ అని చెప్పుకుంటున్నటువంటి దుర్మార్గపు పార్టీలకు భారతదేశంలో ఉండబడినటువంటి ఈడబ్ల్యూఎస్ పేరుతోనే దోపిడీ చేసి మా విద్యార్థులకు రావాల్సినటువంటి ఉద్యోగాలను దోపిడీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో 33% ఉండబడినటువంటి రిజర్వేషన్లను 20% తగ్గించినటువంటి భారతీయ రాష్ట్ర సమితిని బొందబెట్టి భవిష్యత్తులో బీసీలకు రాజ్యాధికారం తీసుకోవడమే అంతిమ లక్ష్యంగా మన ఓటు మన హక్కు అనే నినాదంతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రునికి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ, జై బీసీ, ఓబీసీల ఐక్యత.